ప్రభు యేసుక్రీస్తునామమున మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడటానికి వచ్చినాను. ఈరోజు ఒక సహోదరుతో, ఒక అన్నతో ఫోన్ మాట్లాడడం జరిగింది. ఆ ఫోన్ మాట్లాడడంలో అది మీతో పంచుకోవడం జరిగింది. అతను హైందవ సహోదరుడు ఫోన్ చేసిండు, చాలా చక్కగా మాట్లాడాడు. అతని పేరు నవీన్. నేను ఎందుకు చెప్తున్నట్టు ఈ మాట, ఆయన ఫోన్ చేసి ఒక మాట అన్నాడు. అన్న ప్రవీణ్ అన్న, నిజంగా మేము చూస్తే చాలా సంతోషంగా ఉంది, చాలా మంచిగా అనిపించింది అన్న. నీ వీడియో ఇంకా బెజవాడ సాయి ఉన్నాడు కదన్న, నిజంగా మీరు చేంజ్ అవ్వడం చాలా సంతోషంగా ఉందని, మీ ద్వారా చాలామందికి ఒక మోటివేషన్గా ఉంటుందన్న, నాకు చాలా సంతోషంగా అనిపించిందని చెప్పి ఆ నవీన్ అన్నాడు. నేను నిజంగా అన్న మాటలకు చాలా సంతోషపడ్డా. ఇంకోటి ఏంటంటే, నేను క్రైస్తవుని, అన్న హైందవుడు, మాకు ఇవేం లేవు. అప్పటికి నేను అన్నకు ఈ మాటలు చెప్పక ముందుకే నేను అన్నకు మెసేజ్ పెట్టినాను. అలాగే నా సహోదరుడు టిల్లు అని మా గడికి సర్వంలో ఉంటాడు, అంటే నాకు తెలిసిన వ్యక్తులు, అతను మాల వేసుకుంటారు. అయ్యా మీరు ఈసారి మాల వేసుకుంటే మా దగ్గరికి భోజనానికి రండి, తప్పేమి కాదు, భోజనానికి రండి అంటే. ఇది ఎందుకు నేను చెప్పినంటే, మన మతాలు వేరు కావచ్చు, లేకపోతే మన మార్గాలు వేరు కావచ్చు, మన వేరు, మీరు ఒకరిని దేవుని ఆరాధించవచ్చు, మేము ఒక దేవుని ఆరాధించవచ్చు. బట్ మనమందరం మనుషులము. మొదటిగా ఇది గుర్తుపెట్టుకుంటే, ఎప్పుడైతే మనం ఇలా కలుస్తామో ఒక మానవత్వం, అంటే మన మనుషులమని మళ్ళీ అవి తెలుసు. ఈరోజు మతం పేరుతో చెప్తూ బయట చాలామంది రాజకీయ నాయకులు మనుషులను విడగొడుతున్నారు. ఒకప్పుడు లేరా ముస్లిం, క్రిస్టియన్స్ లేరా, హిందువులు లేరా? ఎప్పుడూ ప్రమాదం కలగని ఇప్పుడు అంటున్నారు కదా కొందరు రాజకీయ నాయకులు వచ్చి మన ధర్మానికి ప్రమాదం ఉంది, వాళ్ళు మాట వచ్చి కొన్ని ఏళ్ళు అవుతుందేమో, ఒక మాట ఒక 14 సంవత్సరాలు అవుతుందేమో. అంతకుముందుకు ఎక్కడ పోయిన ధర్మం, అంతకుముందుకు ఏ ప్రమాదంలో ఉంది ధర్మం అంటే, రాజకీయం పేరుతో మనుషులను, మతం పేరుతో మనుషులను విడగొడుతున్నారు. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక వ్యక్తి గురించి కూడా మాట్లాడదాం అనుకున్నాను. ఈ వీడియో చూడండి, చూసినాక మీకు చెప్తాను. రావణాసురుడికి స్త్రీని, పరాయి స్త్రీని తన ప్రమేయం లేకుండా ముట్టుకుంటే 100 ముక్కలు 3000 ముక్కల శాపం ఉంది. ఆ శాపం ఉన్నప్పుడు సీతాదేవిని జుట్టు పట్టుకొని మెలేసి తీసుకెళ్లారని చెప్పి స్పష్టంగా రామాయణంలో వాల్మీకి రామాయణంలో రాసింది. మెలేసి పట్టుకున్నప్పుడు స్త్రీని తాకినట్టే కదా, మరి ఆ శాపం ఎందుకు తగలేదానికి? ఇది మంచి ప్రశ్న, పెద్దవాళ్ళు అడుగుదాం. అయితే ఈ రాధా మనోహర్ దాస్, ఇతనికి ఇలాంటి వ్యక్తుల ద్వారా, ఇలాంటి క్రైస్తవ దాంట్లో కూడా ఉన్నారు, ఇస్లామిక్లో ఏమో నాకు అంత ఎక్కువ తెలియదు ఉండొచ్చు. బట్ నేను చూసింది అయితే క్రైస్తవులు ఉన్నారు, నేను లేరని చెప్పాను. హైందవత్వంలో ఇలాంటి రాధా మనోహర్ దాస్ లాంటి ఎక్కువ వినపడుతుంది. ఒక దేవుని దూషిస్తూ, ఒక దేవుణ్ణి అంటే చెడుగా మాట్లాడి రాధా మనోహర్ దాస్, అతని గ్రంథాల గురించి అతనికి తెలియదు, పక్కని గ్రంథాలు అన్నీ తెలుసు అంట. ఇప్పుడు అడిగిన క్వశ్చన్కి ఆ సహోదరుడు క్వశ్చన్ అంటే చాలా మంచి క్వశ్చన్ అడిగి, తెలియదంట, పెద్దల్ని అడిగి తెలుసుకుందామని చెప్పి రాధా మనోహర్ దాస్ అంటున్నాడు కదా. నేను అంటుంది ఇతని మీద ఏదో కోపంతో కాదు, మత విద్వేషాలు రేపుతున్న ప్రతి ఒక్కరి గురించి నేను మాట్లాడతా. క్రైస్తవత్వంలో కూడా ఎవరైనా ఉంటే నాకు పెట్టండి, ఎవరైతే మత విద్వేషాలు లేపుతున్నారో వాళ్ళ ప్రతి అందరి గురించి నేను మాట్లాడతా. నా మతాన్ని, నేను అనుసరిస్తున్న మార్గాన్ని నేను పూజించుకుంటాను, నేను అనుసరిస్తున్న దేవుని పూజించుకున్నాను. కానీ పరాయి మతాన్ని గౌరవించాలి. ఈవెన్ ఎవరైనా ఇప్పుడు క్రైస్తవులు కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ వేస్ట్, స్క్రాప్ అదంతా. నేను వాళ్ళని కూడా ఖండిస్తున్నాను. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఆ నవీన్ అన్నాను బట్టి నేను చాలా సంతోషపడ్డా. నిజంగా నాకు మస్తు హ్యాపీ అనిపించింది. అన్న ఇట్లానే తర్వాత అన్నకి ఏదో వర్క్ ఉందని చెప్పి కాల్ కట్ చేసింటే, వీలైతే ఆ రికార్డ్ నెక్స్ట్ వీడియోలో పెడతా, అన్న మాట్లాడిన రికార్డు కూడా నెక్స్ట్ వీడియోలో పెడతా. కానీ నిజంగా చాలా సంతోషం నవీన్ అన్న, ఈ వీడియోను చూస్తున్నాను. నిజంగా ఇలాంటి వాళ్ళు ఉంటే దేశం మంచిగా ఉంటుంది. నిజంగా ఇలాంటి అన్న ఒక మాట అన్నాడు, అన్న ఈ మతం పేరుతో రాజకీయ నాయకులు చాలా మనుషులను విడగొడుతున్నారు అన్న అని చెప్పి నవీన్ అన్నాడు. నిజంగా చాలా సంతోషం అన్న మాల వేసుకుంటాను. నేను అన్న ఇన్స్టా ఓపెన్ చేసి అన్న మాల వేసుకుని, అయ్యప్ప మాల వేసుకుని మంచిగా. నేను అన్న కూడా చెప్పాను, అన్న ఈసారి నువ్వు మాల వేసుకుంటే మా ఇంటికి కంపల్సరీకి లంచ్కి రావాలని చెప్పాను. ఇది లౌకిక దేశం. నా భారతదేశంలో కులాలకు చోటు ఉండదు, మతాలకు చోటు ఉండదు. నా భారతదేశం అందరికీ సమాన దేశంగా ఉంటుంది. అందుకే ఇంతవరకు ఈ భారతదేశం మీదకి ఎవరు రాలేదు. ఐఎమ్ ప్రౌడ్ టు బీ ఏ ఇండియన్. నేను భారతీయంగా పుట్టినందుకు చాలా సంతోషపడుతున్నాను. ఇలాగ మనమందరం కలిసి ఉందాం. ఈ నవీన్ అన్నలాగా మనమందరం కలిసి ఉందాం. అతనుకున్న మనసు నిజంగా అతని నుంచి నేను కూడా నేర్చుకున్నాను. కొన్ని విషయాలు నాలో కూడా ఎక్కడ ఉంటే నేను సరిదిద్దుకుంటాను కంపల్సరీ. చెప్పాను అన్నకన్నా నాలో కూడా ఏమైనా ఉంటే చెప్పాలని నేను సరిదిద్దుకుంటాను. మనమందరం కలిసి ఉండాలి. కలిసి ఉంటేనే ఎవరైతే మతం పేరు, రాజకీయం పేరు, మతం పేరుతో రాజకీయం చేస్తున్నారో వాళ్ళందరూ ఆటలు ముగించిపోతాయి. దయచేసి ఎవరైనా మీరు ఇలా ఉంటే ఎప్పుడు ఈ మతాన్ని మధ్యలో తీసుకురాకండి. మనమందరం మనుషులం. మతం అనేది మనిషిని బ్రతికించాలి.
మతం అనేది మంచిని చూపించాలి, మతం అనేది ప్రేమతో ఉండే రీతిగా చేయాలి. కానీ ఈరోజు గుర్తుపెట్టుకోండి, నువ్వు ఆచరిస్తున్న ఆ ధర్మం నేను మంచిగా నిలబెడుతుందా, నేను ఆచరిస్తున్న నా ధర్మం నన్ను మంచిగా నిలబెడుతుందా చూసుకొని మనం అందరం నడుచుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.